30,000 శాలరీ వస్తుంది మనకు. ఆ 30,000 శాలరీలోకెళ్ళి 30,000 శాలరీ వస్తుంది. ఇక మంచిగా సెటిల్ అయిపోతుండు, మంచిగా వస్తున్నాయి అని చెప్పి అనుకుంటారు మన పేరెంట్స్. ఓకే, ఇంకేం ఉండదురా, ఖర్చులో ఖర్చు ఉంటుంది కదా, మ్యారేజ్ చేసుకుంటే నీ లైఫ్ నువ్వే కదా అని చెప్తారు. మనం ఏమంటాం, సరే అమ్మా నీ ఇష్టం, ఎందుకంటే ఏజ్ కూడా అని చెప్పి అది కూడా ఆలోచిస్తాం. అలా ఆలోచించుకున్న తర్వాత ఇతను 25 సంవత్సరాలు తర్వాత 27, 28 అతను మ్యారేజ్ అయిపోతుంది. అది వేరే విషయం. సెకండ్ స్టెప్ సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే అతను మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినాక పిల్లలు పుడతారు. ఇంట్లో ఖర్చులు, కిరాణం ఖర్చులైనా, ఫుడ్ ఖర్చులైనా, రూమ్ రెంట్ ఖర్చులు, మళ్ళా మళ్ళీ ఈఎంఐస్,